Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 90 డేస్లో లిఫ్టింగ్ జరగలేదు, 20% జరిగింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తూ ఉన్నారు. దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయటపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే, ప్యాడీ లిఫ్టింగ్ మాత్రమే, కానీ వాళ్ళు డబ్బుల వసూల్లో ఉన్నారు. ఏ రకంగా మీరు ఇది అలౌ చేశారు? ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. FCI కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి. మనీ లాండరింగ్ జరిగింది, FCI స్వయంగా ఇందులో ఇంటర్వ్యూన్ కావాలి. మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడ శాసనసభాపక్ష నేత మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు. మరి మీరెందుకు పలకట్లేదు? ఆడిటింగ్, మానిటరింగ్ మొత్తం FCI బాధ్యత. ఎందుకు FCI స్పందించట్లేదు? వెంటనే ఈ ఏజెన్సీల మీద వాళ్ళు చేసిన లావాదేవీల మీద FCI అవసరమైతే నేరుగా ఈడీకి FCI ఫిర్యాదు చేయాలి. ధాన్యం లిఫ్ట్ చేయకుండా 2230 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం. ఈ విషయంలో FCI, నేను చెప్పేది మేము మీరు కాదు, FCI షుడ్ రీచ్ అవుట్ టు ఈడీ. FCI షుడ్ కంప్లైన్ టు CBI because all of them are Government of India agencies. They should complain, they should request Enforcement Directorate to look into money laundering here. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని FCI స్పందించాలి, లేకపోతే బీజేపీ మీద కూడా మాకు అనుమానం ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు గతంలో గొంతు చించుకుంటుండే అన్నాడు PCC ప్రెసిడెంట్గా. ఈ కుంభకోణం, ఆ కుంభకోణం, సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు, అక్కడ 10,000 కోట్లు, ఇక్కడో 10,000 కోట్లు, నోరు ఎక్కడ ఎంత ఉంటే అంత. ఔటర్ రింగ్ రోడ్లో 10,000 కోట్లు, కోకాపేట భూముల్లో 10,000 కోట్లు, సెక్రటేరియట్లో 10,000 కోట్లు, కోవిడ్లో 10,000 కోట్లు అంటూ నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటుండే PCC ప్రెసిడెంట్. మరి వాళ్ళు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ అయ్యి, మీ మంత్రి అంతా కడిగిన ముత్యం అయితే, స్వాతి ముత్యం అయితే వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఈ మొత్తం పౌర సరఫరాల శాఖ చేసిన 2 టెండర్లు, సన్న బియ్యంది, ప్యాడీది, రెండిటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి, కాళేశ్వరం మీద వేసినావు, తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ల మీద వేసినావు, దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది. ప్రజాపాలన కదా, ప్రజలకు తెలియాలి కదా. తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక మాట చివరిగా, ఒకవేళ ఇటు FCI స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నిటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటము చేస్తాము, ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం. తప్పకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము, ఏజెన్సీల ముందు పెడతాము, న్యాయస్థానాలకి పోతాము. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.